జీవంగా పేరుంటుందనడానికి నిదర్శనం 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పనిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. అది తెలంగాణలో అన్ని యూనివర్సిటీలతో పాటు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి గొప్ప పేరు ప్రతిష్టను ఇవాళ పెంచారు ఆయన పర్యటనతో అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాం. 1000 కోట్లు ఇచ్చిన దానిపైన చర్చ లేకుండా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ల పైన చర్చను చేసి 1000 కోట్లని డైవర్ట్ చేయడం అనేది కూడా సరైంది కాదని అంటున్నాను. బీఆర్ఎస్ నాయకులకు ఒక సిగ్గు ఉండాలి. కనీసం 10 ఏళ్లలో ఒక మంత్రినన్న ఆర్ట్స్ కళాశాల దగ్గర తీసుకుపోయినరా, ఒక ఎమ్మెల్యేనన్న ఆర్ట్స్ కళాశాల దగ్గర తీసుకుపోయినరా. కాబట్టి ఒక ముఖ్యమంత్రి 2 సార్లు 3 నెలల్లో 2 సార్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళి 1000 కోట్ల అభివృద్ధి నమూనాకు ఇవాళ అక్కడ ఉన్నటువంటి నమూనా చేయడం, అక్కడ డిపిఆర్ సిద్ధం చేయడం అంటే అక్కడ యూనివర్సిటీ పురోగతికి అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు ఒక పునాది వేసిండడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఈ యూనివర్సిటీ పర్యటన పైన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని అందరూ కూడా స్వాగతించాలి. తెలంగాణ సమాజంలో ఇవాళ బీఆర్ఎస్ హయాంలో యూనివర్సిటీలలో మొత్తం కూడా కుంటబడి అభివృద్ధి లేక బోసిపోయిన యూనివర్సిటీలకు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాటికి ఒక గౌరవం పెరిగింది, నిధులు వచ్చినాయి, భవిష్యత్తులో నియామకాలు కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇది తెలంగాణ అభివృద్ధికి ఒక గొప్ప నిదర్శనంలాగా చూడాలి తప్ప దీన్ని కూడా రాజకీయ కోణంలో చూడడం అనేది బీఆర్ఎస్ నాయకులు సరైంది కాదని మేము కోరుతా ఉన్నాం. ఇంకో రకంగా మనం చూస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల ప్రజాపాలనలో ఒక రోబోలాగా ఒక యంత్రంలాగా 24 గంటలు ఇవాళ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో 10 ఏళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఇవాళ 2 ఏళ్లలోనే అభివృద్ధి మార్కు తెలంగాణలో ఇవాళ అన్ని ప్రాంతాలలో మనం కనిపించింది. అంటే గత పాలకులు తాత్కాలిక అవసరాల కోసం ఒక కాళేశ్వరమో ఇంకోటి ఒక భూతంలాగా చూపించి ఒక కలెక్టరేట్లు కట్టో లేకపోతే అమరవీరుల స్తూపం కట్టి ఇంకోటి సచివాలయం కట్టి ఇదే అభివృద్ధి లాగా అనుకున్నారు. కాకుండా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఇవాళ 2047 విజన్ పేరుతోని భవిష్యత్తు తరాలకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడి దిశగా ఇవాళ భవిష్యత్ తరాలకు తెలంగాణ రాష్ట్రం అనేది ఒక ఆదాయ వనరులతో పాటు కొలువులు ఇచ్చే విధంగా ఉపాధి ఉద్యోగావకాశాలు పెంచే విధంగా ఒక డిజైనింగ్ చేయడం ద్వారా ఒక 4th సిటీ కట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి గౌరవం పెరిగింది.